అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, ఊరకుండి నమ్ముకున్నట్టు వలన బలము కలుగును. యెషయా 30:15. మీరు ఊరకుండి నమ్ముకున్నట్టు వలన మీకు బలము కలుగును. ఆమేన్. మన జీవితాల్లో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ఊరకుండుట అన్నది మనం చేయలేని పని, మనకు అది అసాధ్యమనే చెప్పాలి. మరి ఆ తర్వాత నమ్మకం అనేదంటే ఆ పరిస్థితిని దాటిపోగలమన్న నమ్మకం కలిగి ఉండటం కూడా చాలా కష్టమైన పరిస్థితి. అందుకే మనం చాలా బలహీనమైపోతూ ఉంటాం. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా కూడా బలహీనమై అనారోగ్య పరిస్థితులను కొని తెచ్చుకుంటూ ఉంటాం. అయితే దేవుని వాక్కు చెబుతుంది, యాకోబు 2:14 క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా. 20 క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కూర్చున్నావా. 17 విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. చివరిగా 22 విశ్వాసము క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేస్తుంది, క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణం అవుతుంది. అందుకే దేవుడు నిర్గమాకాండం 40:13-14 ముందు ఎర్ర సముద్రం వెనుక ఫరో రథ సైన్యాలు ఉండినప్పుడు భయపడకుడి, యెహోవా మీకు కలుగు చేయ రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు ఊరకయే ఉండాలి, యెహోవా మీ పక్షాన యుద్ధం చేస్తాడు. మరి ఈ మాటల్లో మనం నేర్చుకోవాల్సిన విషయం మరియు మన విశ్వాసం ప్రత్యక్షపరచవలసిన ప్రాముఖ్యమైన విషయం ఊరుకుండాలి, నిలిచి ఉండాలి, చూస్తూ ఉండాలి. ప్రైజ్ లార్డ్. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లున్న పరిస్థితిలో ఓ వ్యక్తి నిలుచుని చేతులు కట్టుకుని మౌనంగా అందులో ధైర్యంగా నిలవబట్ట ఈ దృశ్యాన్ని మనం ఊహించుకున్నట్లయితే అది నమ్మిక లేక విశ్వాసమును ప్రదర్శించట అంటే అదే కదా. అవును. రెండవదిగా ద్వితీయోపదేశకాండం 27:9-10 మనము మన దేవునికి మరి దేవుడైన యెహోవాకు స్వజనము అయినాము కదా. ఈ విషయాన్ని ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఆ తర్వాత ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడు ఆలకిస్తూ అనుసరిస్తున్నామా లేదో అన్న విషయం కూర్చొని ఆలోచించుకొని జాగ్రత్త పడుతూ ఊరుకుండాలి. ఆ తర్వాత తన జనుల పక్షంగా ఆయన చేయబోతున్న కార్యాలు చూడగలుగుతాం. మూడవదిగా యోబు 17:14 ఊరుకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచించుము. మన క్లిష్ట పరిస్థితుల్లో మనం కూర్చుండి చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం దేవుని గ్రంథమందున్న భక్తుల జీవితాల్లో ఆయన చేసిన అద్భుత క్రియలను ఆలోచించాలి. ఆ తర్వాత మన కళ్ళ ముందున్న భక్తుల జీవితాల్లో మరి దేవుడు చేసిన అద్భుత కార్యాలను ఆలోచించాలి. చివరిగా గతంలో మన జీవితంలో చేసిన అద్భుత కార్యాలను గురించి మనం ఆలోచించి జ్ఞాపకం చేసుకోవాలి. 4వదిగా కీర్తన 4:4 మన పడకల మీద పండుకొని ఉండినప్పుడు మనకున్న పరిస్థితులు బట్టి మరి ఆలోచనలో కానీ క్రియల్లో కానీ పాపమునకు చోటు ఇవ్వకుండా ఉన్నట్లు జాగ్రత్త పడాల్సి ఉంది. 5వదిగా చివరిగా మరి కీర్తన 46:10 ఊరకుండి నేనే దేవుడునని తెలుసుకొనిడి అంటున్నాడు మన దేవుడు. అయితే ప్రాముఖ్యంగా ఇదే మనకు తెలియని సంగతి. మన దేవుడు ఎంత గొప్ప అంత గొప్ప అంటూ ఉంటాం, కానీ మన వ్యక్తిగత జీవితాల్లో క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు మాత్రం ఆయన ఏమై ఉన్నాడో, మన దేవుడు ఎంత గొప్పవాడో, మన కొరకు ఏమి చేశాడో, ఏమి చేస్తాడో, ఏమి చేయగలడో అన్న మరి సంగతిని మర్చిపోతూ ఉంటాం. అన్ని పరిస్థితుల్లోనూ అన్ని స్థితిగతుల్లోనూ యెహోవా దేవుడని, ఆ దేవుడే మన దేవుడని ఆయనకు మనం స్వజల్లమని జ్ఞాపకం చేసుకునవలసిన వారము. ప్రైజ్ లార్డ్. అప్పుడే మనకున్న క్లిష్ట పరిస్థితిని బట్టి, మనకు ఆయన విడుదలనిచ్చిన స్థితిని బట్టి అన్యజనులు ఆయన మహోన్నతుడు అవుతాడు, భూమి మీద ఆయన మహోన్నతుడు అవుతాడు. ప్రైజ్ లార్డ్. అయితే మనం నిలుచున్న విధానం మనలో దేవుని పట్ల విశ్వాసాన్ని ప్రత్యక్షపరిచేదిగా ఉండాలి. కూర్చున్న విధానంలో మనం విశ్వాసం ప్రత్యక్షం కావాలి. మన పడక మీద పరుండినప్పుడు మన విశ్వాసం ప్రత్యక్షం కావాలి. ఆయనను గూర్చిన నీ ప్రతి ఆలోచన నీ విశ్వాసాన్ని ఆయన పట్ల చాటుకునేదిగా ఉండాలి. అప్పుడే మనం బలవంతం అవుతాం. ప్రైజ్ లార్డ్. 2 తిమోతి 2:1 చెప్పబడినట్లుగా క్రీస్తునందున్న కృపచేత
ఎఫెసీ 6:10 చెప్పబడినట్లుగా తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, అలాగే 1 కొరింథీ 16:13 చెప్పబడినట్లుగా పౌరుషము గలవారమై మెలకుగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండి బలవంతులమై ఉందుముగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు 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 దేవా. మేము నిలుచుండే విధానంలో, మేము కూర్చున్న స్థితిలో, మేము ఉండినప్పుడు మా ప్రతి ఆలోచనలో దేవా నీ గొప్పతనాన్ని, నీ ప్రేమను, నీ ఔన్నత్యాన్ని గుర్తించగలుగునట్లును, నీవు మాకు ఏమై ఉన్నావో, ఏమి చేశావో, ఏమి చేయగలవో అన్న విషయాల పట్ల సరి అయిన అవగాహన గలవారమే మా విశ్వాస జీవితాన్ని కొనసాగించినట్టి గొప్ప కృప మాకు అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.